మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం నిజంగా చాలా తెలుగువారు కాదు, అంతా భారతదేశంలో చాలా మంది గర్వించారు. సో, మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి ఇప్పుడు పద్మవిభూషణ్ రావడంపై నాగార్జున, వెంకటేష్ ఇంకా చాలామంది ప్రముఖులు సైతం విషస్‌ని అందించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ కూడా తాజాగా అయితే విషస్‌ని అందించారు. ప్రస్తుతం ఎంతో అద్భుతంగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు లభించడంతో ఆల్రెడీ పద్మభూషణ్‌గా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు పద్మ విభూషణ్‌గా దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం లభించడంతో నందమూరి బాలకృష్ణ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాబట్టే ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంతో చక్కగా విషస్‌ని అందించారు బాలకృష్ణ. అన్నయ్య చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావడం తెలుగు కళామ తల్లి చేసుకున్న అదృష్టం అంటూ నందమూరి బాలకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు బాలకృష్ణ స్పందించలేదు అని చూసిన వాళ్ళందరూ కూడా బాలయ్య బాబు ఇప్పుడు ప్రత్యేకంగా ఆయనకి అభినందనలు తెలియజేయడంతో చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం నిజంగా మెగాస్టార్ చిరంజీవి దక్కించుకున్న ఈ గౌరవం తెలుగు ఇండస్ట్రీకే చాలా గొప్ప విషయమని, ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు సంపాదించిన పేరు ప్రఖ్యాతలను చూసి రాబోయే తరాలు మార్గదర్శకంగా ఉంటాయంటూ చెప్పారు. మొత్తానికి పద్మ విభూషణ్ అవార్డుని స్వీకరించిన మెగాస్టార్ చిరంజీవి గారిని స్వయంగా నందమూరి బాలకృష్ణ కూడా హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిసి శుభాకాంక్షలు కూడా అందించినట్టుగా సమాచారం. కాబట్టే పద్మ విభూషణుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలంటూ అందించినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ప్రస్తుతం ఈ విషయాలు చూసి అభిమానులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ జై బాలయ్య అంటున్నారు.